ఈ మధ్యన ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన ఏమంటారు, మా ఊళ్ళో సామెత ఒకటి ఉంది, తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుద్దంట. మరి మచిలీపట్నం ఊసర వెళ్ళి అంటారు, బందరు ఊసర వెళ్ళి అంటారు, నాకైతే తెలియదు. పేదల బియ్యం టన్నుల కొద్దీ భుజించి అరక్క ఆ కేసు బయటికి రాగానే గదిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి, అయ్యా బాబు నా భార్యను కాపాడు, నా కొడుకును కాపాడు, నన్ను కాపాడు అని చెప్పి కాళ్ళ మీద పడి కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే సామెత అంటారు, ఇది దాటిన తర్వాత బోడి మల్లయ్య అని అంటారంట. ఆ సామెతగా మీరు మెక్కిన రేషన్ బియ్యం, పేదల బియ్యం అరక్క కాట్ల కుక్కలాగా పడతా ఉన్న ఒక ఊసరు వెళ్ళున్నాడు. నేను చెప్తా ఉన్నా, ఆయనంట ఆ గేటుకి వెయ్యంగానే అంట రాగానే ఫోటో చూపెట్టంగానే వెయ్యి అనగానే ఇక్కడంట నేను వెళ్ళి చెరిపేశానంట. నేను చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా వైకాపా నాయకులకి, ఇది ఆ రోజున్న గేట్. ఈ గేట్లో మీరు చూస్తే మీకు ఫోటోలు కూడా షేర్ చేస్తా, ఈ గేట్ల మీద రంగు పోయి ఉంటుంది. నేనే కనుక కొత్తగా వేస్తే కొత్త రంగు ఉంటుంది. నేనేమి మీలాగా నేనేమన్నా ఊసర వెళ్ళులా? మిమ్మల్ని చూసి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే భయపడలా. నా మీద రాజధానిలో ఆరోపణలు వస్తే ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి చెప్పా, ఏమి పీకలేరని చెప్పా. ఈరోజు అదే చెప్తా ఉన్నా. ఇది అక్కడున్న గేటుకు సంబంధించిన ఫోటోలు, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టిన రోజు ముందు రోజు ఉన్న ఫోటోలు. ఆ రోజు కూడా కాదు, ముందు రోజు. దానిలో ఎక్కడా కూడా ఇది పాత గేటు, ఇదిగో రంగు చెడిపోయింది. ఇంకా ఎంత విచిత్రం అంటే వీళ్ళు ఇవన్నీ, ఇదిగో ఈ గేటు మీద రంగు చెడిపోయింది, ఇవన్నీ పాత రంగులు. నేను కొత్తగా వేస్తే రంగులు ఎట్లా ఉంటాయి, మెల్లమెల్ల మెరిసిపోవాలి. కానీ ఎక్కడా లేదు. ఈ పాతవి పెట్టి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ప్రచారం కోసం, వాళ్ళు చెప్పేదానికి ఒక పరపతి కావాలని, పేర్ని నాని చెప్పాడంటే ఇక్కడ ఏదో మాకు కారిపోయి నేను వెళ్ళి రంగులు మార్చానంట, మా వెబ్సైట్లు డౌన్ అంట. మాకు ఆ కర్మేం బట్ల. ఎందుకంటే ఆ బతుకు మాది కాదు, ఆ బతుకు మీది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకునే బతుకు మీది, మీ నాయకుడిది. మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను మొన్న కూడా చెప్పా, సాక్షి పేపర్కి కానీ సాక్షి ఛానళ్ళకి కానీ 307 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ మీద ఇచ్చారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి నాకు తెలిసి 3 లక్షల టన్నులకు పైగా సిమెంట్ను కొన్నారు. అది ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం అంటే ఇదే? నిజంగానే నేను ప్రభుత్వం నాకు ఫేవర్ చేయాలంటే మీరు పెట్టిన కేసులు ఇప్పటికీ నా మీద ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తే కేసుల గురించి నాకు మీరు పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి. తిరుపతి టెండర్ ఇయటం నాకు ఫేవరా? ఎందుకంటే ఇది మీరు చూస్తే ఇది లోన ఎక్కడ చూడండి, ఈ గేట్ వెనకాల కూడా రంగులు పోయినాయి, మట్టి కొట్టుకుపోయింది. ఇగో ఇది వాళ్ళు చూపెట్టే ట్యాంకర్ల వెబ్సైట్లో ఎవడైతే నీతో కలిసి కుట్రలు చేసి ఉన్నాడే ఆ మాజీ చైర్మన్ అడుగు, నన్ను ఎందుకు అడుగుతావు? నేను చేసిన దానికి నిలబడి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మాకుంది, మా కుటుంబానికి ఉంది. నీతో కుట్రలు చేసి మా మీద కేసులు పెట్టిన మాజీ చైర్మన్ ఉన్నాడు కదా, ఆయన అడుగు, నన్ను కాదు. సంగం డైరీ వైష్ణవి పక్కన సంగం డైరీ ఎంబ్లం ఎందుకు వచ్చిందో ఎంత విచిత్రం అంటే, ఇది చూడండి, దుమ్ము కొట్టుకుపోయింది. ఇది లోన ఫోటో మాఫ్ చేయటం కానీ అవన్నీ మీ పేటెంట్, ఫేక్ బతుకులు మీ. నాకెవడో మిత్రుడు చెప్పాడు, తెలంగాణ మిత్రులు, ఎందుకన్నా నువ్వు ఎందుకు వెళ్తావు, వాళ్ళంతా ఫాల్తుగాళ్ళు అయితే అని. బాగా తెలంగాణలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది ఫాల్తుగాళ్ళు అంటే. ఆ కేటగిరీ వైకాపా నాయకులు కానీ నాయకత్వం కానీ. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం, నాయకుడు అనేవాడికి నిజంగా మీ నాయకుడికి ధైర్యం ఉంటే, ఎస్ నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా నా హయంలో తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగిందని సిట్టు చెప్పింది, నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్తే ఆయన నిజమైన నాయకుడు. దాన్ని బుకాయించి మాట్లాడేవాడు ఏ నాయకుడు? అందుకే మరి మొన్న బొత్స గారికి ఏదో జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ నాయకులు కల్తీ నెయ్యి భక్తులకు పంచి సిట్టే చెప్పింది, ఇక్కడ విజయవాడకి 12.5 కోట్లు వచ్చినాయి, చెన్నైకి 7.5 కోట్లు వచ్చినాయి. తిరుపతి దేవుడు లడ్డూని నెయ్యిని అడ్డం పెట్టుకొని 20 కోట్ల రూపాయల హవాలా సొమ్ము ద్వారా ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వానికి వచ్చిందని సిట్టు చెప్తే పాపం దాన్ని బొత్స గారు సమర్థించి చివరికి ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. తెలుసుకోండి మీరు కూడా. మీరు అటువంటి వాటిని అడ్డగోలు అరాచకాలని
వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు గనక చేస్తే ఎప్పుడో మట్టిలో కలిసిపోవడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే నేను కొత్తగా టీటీడీలో టెండర్లు వేయాల, మీకు అది కూడా చెప్తా ఉన్నా. నేను 2021లో టెండర్ వేశాను, డేట్స్తో సహా చెప్తా. 15/5/2020 టీటీడీకి టెండర్ వేశారు. 12/2/21 టెండర్ వేశా. సంగం డైరీ టెండర్ వేసింది ఆ రోజు, నేను కాదు, సంగం డైరీ. 9/2/21 టీటీడీ గీ కోసం సంగం డైరీ టెండర్ వేసింది. మీరు రికార్డులు బయట పెడుతున్నారు కదా, మరి ఆ రికార్డులు కూడా బయట పెట్టండి. ఆ దేవదేవుడి దగ్గర సేవ చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూసాం, ఎన్నోసార్లు మేము టెండర్లో పాల్గొన్నాం. కానీ ఆ రోజు మీరు ఏదైతే ఇవాళ సోకాల్డ్ ఈ కేసులో ఉన్న విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, వాళ్ళలో ఉన్న టీము ప్లాంట్ ఇన్స్పెక్షన్కి వస్తే మా దగ్గర ఉన్న పరిమితికి తక్కువగానే ఆ పర్సంటేజ్ ఉన్నా కూడా కావాలని టెక్నికల్గా మా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. అందువల్ల మేము టెండర్లో పాల్గొనలేకపోయాం. ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఛాలెంజ్ చేస్తా, అమూల్ తర్వాత క్వాలిటీకి సంబంధించి హైయెస్ట్ ఎక్విప్మెంట్ ఏదన్నా ఈ దేశంలో ఉంది, దక్షిణ భారత్లో ఉంది, కేఎంఎఫ్ దగ్గర లేనిది కూడా ఉంది అంటే అది మా సంగం డైరీలోనే. సంగం డైరీ టెండర్ వచ్చిందంటే ధూళిపాళ నరేంద్ర ఎమ్మెల్యే అవటం మూలాన్ని రాలా, ధూళిపాళ నరేంద్ర పరపత్తో రాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాలా. మేము టెక్నికల్గా క్వాలిఫై అయ్యి ఫైనాన్షియల్ బిడ్లో